ఓ నీకు కనబడుతుంది వెలుగు కాదు, అది దర్శనం. ఓ ఏంది బ్రో ఈ డైలాగ్ ఇంటంటే లేదా థియేటర్లో మా తోడు మైండ్ మింగింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా ముచ్చట 242. అరే ఏంది భయ్యా నా వాయిస్లో ఇంత గంభీరత్వం కనిపిస్తుంది అనుకుంటున్నారా? నిన్ననే థియేటర్లో కాంతార ది లెజెండ్ చాప్టర్ 1 చూసొచ్చా. ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదు. ఏమన్నా మైండ్ బ్లాక్ చేసింది, పిచ్చెక్కిపోయింది. సినిమా చూస్తుంటే సేపు బాగుంది అనే మాట సరిపోదు, సినిమా అద్భుతంగా ఉంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభూతి. విజువల్స్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో కేక. అడవి పల్లెటూరు వాతావరణం, ఆ గతం, ప్రతి ఫ్రేమ్ని రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా చూపించాడో అసలు మనం ఆ ప్రపంచంలోనే ఉన్నామా అనిపిస్తుంది. కళ్ళకి పండగే పండగ. స్టోరీ టెల్లింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఇంత బాగా చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా కొన్ని సీన్లు అయితే గూస్ బాంబ్స్. ఇంటర్వెల్ సీన్, ఆ టెన్షన్, ఆ బిల్డప్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ సమయంలో మనం కూడా సీట్లో కూర్చోలేం, అంత టెన్షన్ ఫీల్ అయ్యాం. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయి. దానికి తోడు ఆ డ్రామా చాలా బాగా కుదిరింది. కొట్లాట కేవలం ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యింది. క్లైమాక్స్ గురించి మాట్లాడకపోతే సినిమాని అవమానించినట్లే. ఆ చివరి 15-20 నిమిషాలు ఊచకోత, అదొక అసాధారణమైన అనుభూతి. రిషబ్ శెట్టి నటన గురించి చెప్పేందుకు మాటలు చాలవు. ప్యూర్ మాస్, ప్యూర్ డివైన్. ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. సినిమా, స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలిపి ఒక అద్భుతమైన సినిమా. బెస్ట్ వాచ్ ఇన్ థియేటర్లో చూస్తేనే ఆ సౌండ్, ఆ వైబ్ అర్థమవుతుంది. సో ఇది నా పర్సనల్ అభిప్రాయం. మీరు చూసారా? చూసి ఉంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. మరో సినిమా ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. జై కాంతార.